హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ ఖండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఏ విషయంలోనూ ప్రతి విషయంలో దేవుడు మనకి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. ఎలాగా? నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆయన మీద విశ్వసిస్తావో, ఆయన్ని విశ్వసిస్తావో, ఆయన మార్గంలో నడుస్తావో, ఆయన మార్గంలో నడవడం అంటే నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనం పొందుకున్నావు. తండ్రి కుమారుడికి ఎలాగైతే కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తుకి ఎలాగైతే తోడై ఉన్నాడో, మనకు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనకి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మనకి సహాయం చేస్తాడు. కాబట్టి నీవు సమృద్ధి కలిగిన వాడివి. నీలోనే సమస్తమును ఉంది. దేవుని ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకున్నావు. సమస్తం మీద అధికారం నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీ లేమి పరిస్థితి వైపు చూడకుండా నీవు కలిగి ఉన్న సమృద్ధికరమైన దేవుని వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే అడుగుతావో, నీ విశ్వాసం ద్వారా నువ్వు అడిగిన వారి కంటే ఊహించిన వారికి దేవుడు అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సమృద్ధి కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా ఎవరైతే ఈ వాగ్దానం బట్టి అడుగుతున్నారో, ఏదైతే ఏ సమస్య గురించి అయితే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కదానికి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిన తండ్రి. ఎవరికి ఏ సహాయంగా ఆ సహాయం ఇచ్చిన తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ప్రతి అనారోగ్యం మార్గంగా మారును గాక. ప్రతి ప్రయాణాలతో మీరే తోడై నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.